హాస్పిటల్కి వచ్చినాం. మేడం అయితే రంజాన్ కదా, సో వెళ్ళింది. ఇది ఫ్రెండ్స్, ఇక మా వరలక్ష్మి అయితే ఇంజెక్షన్ ఇచ్చారు. ఇక ఇన్ని ట్యాబ్లెట్లు ఇచ్చారు చూసారు. ఇప్పటికప్పుడు మనం హెల్త్ని చూసుకుంటే చాలా బెటర్ కదా, అందుకే మాకు చెప్తూ ఉంటా అప్పుడప్పుడు. ఇంకా వరలక్ష్మి ఉండి హాస్పిటల్ పోయి వచ్చినాం కదా, కొద్దిగా కారం అన్నం చెయ్యి, నాకు తినాలనిపిస్తుంది అని అన్నది. సరేలే ఇంకేం చేద్దామని ఫస్ట్ అయితే కొద్దిగా నూనె తీసుకొని దాంట్లో అల్లం పేస్ట్ వేసి, అది కొద్దిగా కాగిన తర్వాత ఉప్పు వేసి, దాని తర్వాత కారం వేసి, దాని అన్నిటినీ ఇట్లా కారం అన్నం అంటే మేము ఇలానే చేస్తాం భయ్య, మీరు ఎలా చేస్తారో కింద కామెంట్ చేయండి, ఓకేనా. ఈ మధ్య అయితే వీడియో చూస్తారు కానీ లైక్ కొడతలేరు భయ్య. ప్లీజ్ మీ నుంచి కోరుకునేది ఒకటే, ఒక్క లైక్. ఆ లైక్ వల్ల మా బూస్టింగ్ పెరుగుతుంది, ఇంకేం లేదు. సో ఇలా చేసిన ఎలా ఉంది, నువ్వు బాగుంటే చాలు మమ్మీ. జల్లి చేయి మమ్మీ, నీకు పని చెప్పడం నా బుద్ధి తక్కువ. చేస్తున్నావు కదా, ఇవి నాన్న కదా మమ్మీ. ఇగో కోరికలు పుడతాయి అన్నిటి మీద, కొంచెం హెల్ప్ చేయాలంటే చేయనిక రాదు. బాసలు తోముతాను, తొమ్మిదో రాత్రి నేను దోపుకున్నాను. నేను తోముదామంటే నువ్వు జర రికవర్ అయినావు కదా. టుడే సండే స్పెషల్ ఉగ్రాని. ఇది ఎట్లా చేస్తారో చెప్పు. కాలు మీదకి చేసి తలకాయ కిందకి చేస్తారు. వరలక్ష్మి పుట్నాల పప్పు వేసినావా? బా థ్యాంక్స్ అబ్బా, అడగంగానే అమ్మలాగా నాకు ఏదో చేసినావు, అదొక్కటే చాలు నాకు, ఒక ఆనందం అది. కాదు, వేడి నీళ్ళు పెట్టినావా? అదొక్కటి చేయవా? ఇట్లనే ఉంటుంది, మా అమ్మనే మేలు. అది ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. నా పేరు రవి, వరలక్ష్మి బ్లాగ్స్ చెప్పాలి కదండి. ఇక అందరికీ మా ఇంటికి రండి, ఉగ్రాని తినండి, ఓకేనా. ఉంటా ఫ్రెండ్స్. నేను చేసిన వంట ఎట్లుందో నేను చూద్దాం ఒకసారి టేస్ట్. బాగుంది, నువ్వే చేసినావు. ఏదో నా మాటలు చెప్పిన, సారీ. ఏం చేస్తుంది నా భార్య, ఏమి చేస్తుంది? అంబలి చేస్తుంది మీ భార్య, అంబలి చేస్తుంది. అంబలి చేస్తుందా? అరే అరే, అంబలి తెలుస్తుందా? కొద్దిగా టేస్టీగా చెయ్యమ్మా. పెరుగు ఎక్కువ వేస్తే గట్లుంటుందా? పగిలిపోయింది మొత్తం. అంటే ఇది ఇట్లా డిక్కు డిక్కు చేయలే. డిక్కు డిక్కు చేయలేదా? అంటే డిక్కి డిక్కి మీనింగ్ ఏందబ్బా? చితక్కొట్లే. చితక్కొట్లేదా? ఇగో ఇది కటోర్లో పోసి అలా వేసి బాటిల్లో పోతాం నీకు. కానీ నా మీద ఎంత ప్రేమ ఉంటే ఈ రాగి అంబలా చేస్తావు మమ్మీ నువ్వు నాకు. ఎందుకు నా మీద ప్రేమనా, లేకపోతే నీకు తాగాలని ప్రేమనా, ఏంది అసలుకి? మస్తు రోజులు మస్తు రోజులైతే తాగదా? మస్తు రోజులైతే తాగాల. ఎన్ని రోజులైంది అయితే? 4-5 రోజులు మిస్ అయినాం. రోజు నువ్వు తాగుతున్నావు అంబాలా? చాలా ఎంత చాలు. చూడండి ఫ్రెండ్స్, అంబాలా చేసింది మా వరలక్ష్మి. ఈరోజు ల్యాబ్లో నడుస్తుంది పని. ఇక డైరెక్ట్గా ఒక భూతాన్నే చూపిస్తా. బూ, ఇదబ్బా పని మొత్తం. కలర్ వేసి ప్రైమర్ వేసి. అయితే నేను ఎప్పటి నుంచో మా వరలక్ష్మి ఈ మధ్య బ్లూటూత్ అడుగుతుంది, ఇయర్ ఫోన్స్. నేను అన్నాను తీసుకుందాంలే డబ్బులు ఉన్నప్పుడు అని అన్నాను. లేదు అది తీసుకుందాము, ఇయర్ ఫోన్స్ ఊరికే చెవులో పెట్టుకోవాలి కదా, పెట్టుకుని పని చేసుకోవచ్చు కదా అని వాళ్ళ తమ్ముడు కొన్నప్పుడు చూసింది. అప్పటి నుంచి పట్టుకొని పిగలాడుతుందబ్బా. సరేలే అని నేనైతే బుక్ చేసిన భయ్య. ఇక మా వీడియో తీసుకుంటూ అయితే చూస్తుర్రు కదా, చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయింది. నేను అనుకున్నాను నీకు నచ్చుతుందో లేదో అని అనుకున్నాను. అంటే ఏమంటుంది, నాకు నాకు నచ్చుతుంది, నాకు ఇష్టమే, థ్యాంక్స్ అబ్బా, చాలా రోజులకి నన్ను తీసుకున్నందుకు
ఇది తీసుకున్నందుకు నాకు చాలా యూజ్ఫుల్ అవుతుంది అనివే అన్నది. సో ఆమె ఆనందానికి మించింది ఏది లేదు కాబయ్యా. ఎంత ఏం చేసినా కానీ వాళ్ళని ఆనంద పెడితే మాత్రం అదే పెద్ద విషయం. మీరేమంటారో చెప్పండి. ఈ మధ్య నేను టిఫిను అన్నం కూర తప్పితే ఇంకేం తింటలేనని నాకు ఇష్టమైన రాగి అంబాలు అయితే చేస్తుంది భయ్య. వరలక్ష్మి ఎంత ప్రేమ ఉంటే ఇట్లా చేస్తుంది చెప్పు. ఎంతైనా లేడీస్ ఎంతైనా మనము ఎంతైనా వాళ్ళని ఏమనలే. ఒక టైంకి మనకి ఎక్కువ గుర్తుకొచ్చేది వాళ్ళు తప్పితే ఇంకెవ్వరు కారు అని నాకైతే తెలుసు. ఎందుకంటే భయ్య ఇప్పుడు పెళ్ళి అయిపోయిన తర్వాత భార్యని ఎక్కువ ప్రేమిస్తే చాలు భయ్య. ఈ కాలంలో ఎట్లయిపోయిందంటే పెళ్ళి అయిపోయింది, ఆ పిల్లలు పుట్టిన తర్వాత భర్త ఒక దారి వెళ్ళిపోతుండు, భార్య ఒక దారి వెళ్ళిపోతుంది. ఇదే సొసైటీ అయిపోయింది, జమానా మొత్తం మారిపోయింది. నేను మాత్రం అట్లా కాదు. నాకు దేవుడు ఇచ్చినట్టు బంగారం లాంటి భార్యని ఇచ్చిండు. సో ఆమెను ఎంత బాగా చూసుకోవాలనేదే ఉంది. ముందు తరానికి ముందు లైఫ్కి నేను నా వైఫ్ని ఇంకా బాగా చూసుకోవాలనే ఒక ఉద్దేశంతో ఈ వీడియోలు తీస్తున్నా. ఎందుకంటే మేము కొట్లాడుకున్నా తిట్టుకున్నా మళ్ళీ ఇంకా ఏమైనా కానీ మాకు ఎప్పటికి ఉండిపోతాయి ఈ వీడియోస్. నాకేందంటే నేను యూట్యూబ్ చేయకపోవు కానీ ఎందుకో ఏం లేదు, నిజంగా చెప్తున్నా భయ్య. నేను కష్టపడింది నాకేమి ఇప్పటి వరకు ఉన్నాసం చెప్తున్నా. నేను కష్టం చేసే దీని మీద ఒకటే చెప్తున్నా. నాకు ఇప్పటివరకు ఒక్కరు సాయం చేయలే భయ్య. నేను మాత్రం అందరికి సాయం చేసిన, దోస్తులకి అందరికి చేసిన వాళ్ళు అందరూ నెత్తిమే చేయబెట్టి వాళ్ళ పైసలు బి నేనే కడుతున్నా ఇప్పటికి. వాళ్ళకి ఎప్పుడు గుర్తుకొస్తుందో అర్థమవుతలేదు. మా రామరెడ్డి అని ఒకడు ఉండే, వాళ్ళ అమ్మకి సీరియస్ ఉందంటే జర పైసలు ఇచ్చిన, పైసలు అట్టే పోయినాయి, అట్టే పోయాడు. ఏమన్నా అంటే చచ్చిపోతా అంటున్నాడు. ఇక అందుకే పోరాబాయ్ నీ ఇష్టం పోయి, ఇక నేను డిస్టర్బే చేయను, నీ దయ ఉంటే ఇస్తావు, నీ దయ లేకపోతే ఇంకా నా కిస్మత్లో పైసలు లేవు అని అదే ఒక మైండ్లో ఉండే. దాని తర్వాత ఇంకా పట్టించుకోలే ఎక్కువ. ఆఫ్టర్ ఇప్పుడు 2-3 years అవుతుంది మ్యారేజ్ కానప్పటి నుంచి ఇచ్చిన పైసలు. అప్పటి నుంచి ఇప్పుడు పైసలు వదిలే భయ్య. నాకు మంచి భార్య దొరికింది. మీకు మంచి భార్య దొరికితే కింద కామెంట్ చేయండి. అందరు బాగురుగా. వీడియో బోర్ అవుతుంది కదా రోజుకి. నాకు అనిపిస్తుంది అట్లనే రోజుకి బోర్ అవుతుందేమో అని. చల్లగా ఉంది కడు. అది ఫ్రెండ్స్, ఉంటా, బాయ్. ఇంకా నాకైతే ఇక్కడ స్కూల్లో అయితే పనులు నడుస్తున్నాయి, చిల్లర పనులు భయ్య. 1-2 అని చెప్పలేను. ఇది డార్క్ ఉంది, దీన్ని మార్చేసి ఇప్పుడు హైవేరీ కలర్ ఇచ్చిండు ఆయన. సో అది పరిస్థితి. ఇప్పుడైతే ప్రజెంట్ ల్యాబ్లో చేస్తున్నా. ఇంటికి వెళ్ళి కొద్దిసేపు మాట్లాడుకుందాం. ఈరోజైతే మీకు ఖచ్చితంగా బోర్ అనిపించచ్చు నా వీడియో. ఎందుకంటే నేను ఉన్న వాసన చెప్తే మీకు ఎలా ఉందో నాకు తెలియదు, కానీ జెన్యూన్గా చెప్పడం నాకు ఎప్పటి నుంచో ఉంది. కానీ కొన్ని చోట్ల అబద్ధం ఆడుతున్నా, కానీ కొన్ని చోట్ల అబద్ధం ఆడడానికి భయం వేస్తుంది. సో ఆ రెండింటి మధ్యలో ఉన్న కొన్ని రోజుల తర్వాత అది తీసేసి ధర్మంగానే ఉండాలని డిసైడ్ అయిపోతున్నా భయ్య. మీరేమనుకుంటారో కింద కామెంట్ చేయండి. ఉంటా ఫ్రెండ్స్, పనికి వెళ్ళాలి కదా. బాయ్. బండి ఏంది ఇట్లా ఉల్టా పెట్టిండు అని అనుకుంటారా? స్టాండ్ కొత్తది కొన్నా, చూస్తురుగా. నేను ఇన్నిసార్లు వెల్డింగ్ చేయించిన, నాకైతే నిజం చెప్తున్నా అసలు స్టాండ్ అంతకు రాదు, ఇంతకు వస్తుందిరా బాబు, 300 వేయించేసి అని ఒక్కడు చెప్పలేడురా నాయన. ఎంతసేపు మంచిగా లేదు స్టాండ్కి వెల్డింగ్ చేపిద్దామా ఇదే చెప్పారు ఎంతసేపు. చూస్తురుగా స్టాండ్ విరిగిపోయింది మొత్తం. ఇది కొత్తది స్టాండ్, అదే చూస్తున్నా. ఇప్పుడు వేయించేసాలి ఇది డైరెక్ట్, ఒక తలనొప్పి ఉండదు ఇంకా. కొంటే ఒకటి ఫ్రీ అన్నట్టుంది నాకు. స్టాండ్ ఖరాబ్ అయిందని స్టాండ్ దగ్గర పోతే ఆడ ఎల్డింగ్ చేయించుకుంటే ఇది కొట్టేసిండు. చూస్తురా అట్లా ఉంటుంది. ఇది మళ్ళీ కొత్తది వేయించి స్టాండ్ వేయించి ఇంటికి వచ్చే లోపలికి ఈ టైం అవుతుంది.
ఏం చేస్తుంది మా మేడం? హాయ్ చుమ్మి. ఇక్కడ చూస్తేనేమో హోలీ. అట్లా ఉంటుంది. నిజం చెప్తున్నా, మా గుండు చూడు మంచిగా ఉంది. అరే అని నువ్వు మీదికి వచ్చినావు, ఇస్ అ విశేష్. ఏం చేస్తున్నావురా బంగారం? నా తలకాయ చేస్తున్నావా? అరే బాగుంది అబ్బా డిజైన్, ఇక్కడ సెల్ఫ్లో మంచిగా సెట్ చేసినావు. ఓకే, అది ఫ్రెండ్స్ రేపు పొద్దుగాలికి ఫ్రాడ్స్ తినడానికి మంచిగా టేస్టీగా అట్లుంటుంది కదా. అడిగినా తీసుకుపోయి పోచా బాయ్, అదేనా సార్ వేసేస్తా. అదిరే అదిరే కన్నే అదిరే. ఈరోజు మా వరలక్ష్మి అయితే తలకాయ కూర చేస్తుంది ఫ్రెండ్స్. సో నేను ఆల్రెడీ అడిగాను, ఈసారి లీటర్ నీళ్ళు వేస్తావా లీటర్ నీళ్ళు వేస్తావా అంటే లేదు చాలా బాగా చేస్తాను నువ్వు చూస్తూ ఉండు అని అన్నది. చేపల పులుసు లాగా మాత్రం చేయవు కదా మమ్మీ జరుగు. ఇక ఇట్లా మాట్లాడితే ఇట్లా అంటది, జరుగు అవసరం లేదు, ఇక తిన్నాక చెప్పు. అది తిన్నాక ఇప్పుడు బాగాలేదంటే ఏం చేస్తావు చెప్పు మమ్మీ? వేరే వాళ్ళకి దానం చేస్తావా? సరే మరి చేసేసేయి. మీ మమ్మీ మీ డాడీ అయితే ఈరోజు అందుకేనా తలకాయ కూర చేస్తున్నావు? మనకు కూడా అవుతుందా? గీ మాట చెప్పు, చికెన్ రేట్ మస్తు రేట్ అయిందని తలకాయ కూర తెచ్చుకున్నావు కదా, అది తెలియదు అనుకున్నావు? అమ్మ హుషారు. నమస్తే అక్క. ఈ మా ఎవరు అనుకున్నావు? కాంచనాలో అగనే వచ్చి నంబ పోయి నంగడే అది ఫ్రెండ్స్ ఉన్నవాసం అది. ఇంకా ఇప్పుడైతే కారం వేస్తుంది మా బంగారం. మమ్మీ ఇక చూసేయి, నన్ను ఇబ్బంది పెట్టకు, నువ్వు ఇబ్బంది పడకు. అసలు నువ్వు కారంలో కొంచెం ఉప్పు కలిపినావు కదానే, అందుకే నా కారంలో అంత టేస్ట్ వస్తలేదు. ఏం కలిపినావు ఏమోనే తల్లి, అసలు నాకైతే టేస్టే కొడతలేదు, ఎట్టు కొడతలేదు. అక్క నమస్తే అక్క. పొట్టక్క అక్క నమస్తే అక్క. అక్క నమస్తే అక్క. అక్క అక్క బాయ్. వరలక్ష్మి ఓ వరలక్ష్మి, ఓ లచ్చమ్మక్క కాదు ఇట్లా, ఓ లచ్చమ్మక్క, ఓ లచ్చమ్మక్క, ఓ లచ్చమ్మక్క అట్లుంటుంది. కారం రేపటికి ఇడ్లీ చేస్తుంది ఫ్రెండ్స్. సో ఆ ఇడ్లీ ఎలా చేస్తుంది అనేది ఇప్పుడు ఎక్స్ప్లెనేషన్ చేస్తూ ఉంటుంది. మేడం గారు మీరు ఫస్ట్ ఎలా క్లీన్ చేశారా లేకపోతే ఎట్లా చేశారు కొద్దిగా ఎక్స్ప్రెషన్. 6 hours ముందు మినపప్పు నానబెట్టుకోవాలి. ఒక గ్లాస్ మినపప్పుకి 2 గ్లాసులు ఇడ్లీ రవ్వ 2 నానబెట్టుకోవాలి. ఒక 6 hours అయినాక మినపప్పు ఒకటే మిక్సీ పట్టాలి. మిక్సీ పట్టినాక మిగతా ప్రాసెస్ కావాలి. అది కథ. సో ఫ్రెండ్స్ మీ ఇంట్లో ఇలా సండే రోజే ఇన్ని గానం స్పెషల్ చేస్తుందంటే మీకు తెలిసిందేగా భయ్యా. ఈరోజు ఏంది? రేపు ఓలీ అనా లేకపోతే ఎనీథింగ్ స్పెషల్ బై? నో కాదు, యువర్ మామ్ ఈజ్ డాడ్ కమింగ్, దెన్ యూ ఆస్క్ ఇడ్లీ వడానా ఇడ్లీ ఓన్లీ ఇడ్లీ. మై గాడ్ ఇడ్లీ చేసింది అక్క. ఆగు అని పోయింది హనీ, సారీ అమ్మ పేరేం పేర్రా? ప్రణతి గర్ల్. అది ఫ్రెండ్స్ ఇక ఈరోజు అయితే కాముడిని కాలువనికే అక్కడ ప్రయోగాలు చేస్తారు మాంకాలమ్మ గుడి దగ్గర, ఇంకా కొన్ని ప్లేసెస్లో. ఈరోజు ఎందుకంటే కాముడిని ఎందుకు కాలుస్తారు అనేది నిజంగా. మమ్మీ కాముడిని ఎందుకు కాలుస్తారు మమ్మీ నీకు తెలిసిన వరకు? అంటే
అసలు హోలీకి ముందు కాముడిని ఎందుకు కలుస్తారు తెలియదు మమ్మీ నీకు? నాకు కొంచెం కొంచెం ఆ కొంచెం ఏందో ఏడు మా డాడీని అడిగి చెప్తా. మీ డాడీని అడిగి చెప్తావా? దానికి నువ్వు అది నువ్వేమని చెప్తావా? గొంజు గొంజు గుంజుజా పాలు తాగేసి వస్తారా? బాయ్ బాయ్. మరి నాకు పాలు పాలు నాకు ఇయ్యవా? ఎందుకు ఇయ్యవు? ఎందుకు ఇయ్యవా అంటే చూసినా ఇయ్యదంట, పాలు ఇయ్యదంట నాకు అట్లా. అది చూసినారా ఫ్రెండ్స్? ఇక ఎన్ని విషయాలు మీతో షేర్ చేసుకోవాలంటే అసలు కాముడిని ఎందుకు కాలుస్తారు అనేది ఒక 10 మందికి కనుక్కుందాం, తెలుసుకుందాం. ఈరోజైతే సరే గమ్మ ఎగ్జామ్స్ అయిపోయినాయి, మరి ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నావు? నీదే బంగారం. ఇలా బాగా మెత్తగా కావాలి. వడలేస్తున్నావా ఇడ్లీనా? ఇడ్లీ అంటే ఒక్కసారి చెప్తే అర్థం కాదా నీకు? చాలా కోపంలో ఉన్నది వరలక్ష్మి. ఎందుకో తెలుసా ఫ్రెండ్స్? విజిలు ఎక్కడ రుయ్యి రుయ్యి అంటదేమో అని కొద్దిగా భయపడుకుంటూ. ఇంకో విషయం ఏంటంటే ఇప్పుడు అమ్మ విజిల్కి చాలా దూరంగా ఉంటుంది, ఇంచుమించుగా 7 ఫీట్ల డిస్టెన్స్లో ఉంటుంది, దగ్గరికి మాత్రం వెళ్ళదు. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, నేను అక్కడికి దబ్బంగానే ఏమంటుందో చూడు, అంత కోపం ఉంది. ఫ్రెండ్స్ ఈరోజు మా భార్యను బెదిరించి నేను ప్రయోగాలన్నీ చూస్తున్నా. అయ్యన్నా కనిపించాలి కదా ఎందుకు? ఓకే ఫ్రెండ్స్, దయ్యంలా బెదిరించబోతున్నా. సో ఎలా ఉన్నా అని ఎలా ఉన్నా చూస్తారు కదా, ఫాలో మీ. ఎట్లా వేసుకుంటాం, బిక్కులు బిక్కులుగా వేసుకుంటాం. అమ్మి బాగున్నానా? నచ్చానా? నన్ను పెళ్లి చేసుకుంటావా? ఇప్పుడు మళ్ళీ చేసుకుంటావా? ఎందుకు? నచ్చలేదా? మరి ఇచ్చే నాకు డైవర్స్ ఇచ్చేసి, డైవర్స్ ఇచ్చేసి. నేను నచ్చలేదంట. ఇప్పుడు నాకు మంచిగా ఉన్నావు అనుకో, ఇట్లా నువ్వు చేసేది. నీకోసం మొత్తం రుద్దుకోమన్నా రుద్దుకుంటా. వద్దు ఇంకా హ్యాపీ హోలీ, హ్యాపీ హోలీ. చూడండి ఫ్రెండ్స్, మిమ్మల్ని ఇప్పుడు పిక్చర్ పోయిస్తారు. నీళ్ళు తాగద్దా నేను? నీళ్ళు నేనా? నేనేం చేసినా మమ్మీ? ఎట్లా చేస్తున్నావు నువ్వు? షర్లెక్కలు చేస్తున్నావు. నేను నీళ్ళు తాగద్దా?
కోపంలో ఎంత బాగుంటుందో తెలుసు. కంట్లో కన్ను గుచ్చుకుంటుందిరా కరా గుండో కరా పోతలే పోతలేదా అక్క పోయింది అక్క పోలా పోయిందిగా చూడు వదిలేసేసినావు. హాయ్ ఫ్రెండ్స్, ఇంకా అది